శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కాళికా శంఖచూడుల యుద్ధం. శ్రీ నారాయణుడు నారదునితో ఇట్లు పలికెను. శంఖచూడుడు శివునికి నమస్కరించి తన ఆమాత్యులతో విమానం ఎక్కెను. కానీ వారందరూ కుమారస్వామి వేసిన శక్తి వల్ల చాలా బాధపడ్డారు. దేవతలప్పుడు సంతోషంతో పుష్పవృష్టి కురిపిస్తూ దుందుభిధ్వానం చేశారు. అప్పుడు స్కందుడు చేసిన యుద్ధం చాలా అద్భుతం. దానవులకు అది ప్రాకృతిక లయం వలె తోచింది. అప్పుడు శంఖచూడుడు విమానం ఎక్కి శరవర్షం కురిపించెను. ఆ సమయాన మిక్కిలి చీకటి అలముకొనెను. నిప్పులు కూడా కురిశాయి. అతని బాణయుద్ధానికి భయపడి నందీశ్వరుడు మొదలగు దేవతలందరూ పరిగెత్తుకుపోయారు. కేవలం కుమారస్వామి మాత్రం ఒంటరిగా ఆ యుద్ధంలో నిలబడెను. శంఖచూడుడు పర్వతాలు, సర్పములు, శిలలు, వృక్షాలు వర్షంగా కురిపించెను. ఆ వర్షాన షణ్ముఖుడు కనిపించలేదు. అతని ధనుస్సు విరిగింది, రథం విరిగింది, రథాస్వాలు చనిపోయినవి. శంఖచూడుడు వేసిన సూర్య సన్నిభమైన శక్తి వల్ల స్కందుడు కొంతకాలం మూర్ఛపోయెను. షణ్ముఖుడు క్షణకాలంలో తేరుకొని విష్ణుమూర్తి ఇచ్చిన దివ్య ధనుస్సు ధరించి రత్న విమానం ఎక్కి శస్త్రాస్త్రాలు ధరించి యుద్ధం చేయసాగెను. శంఖచూడుని రథాన్ని, సారథిని, అశ్వాలను భంగమనర్చెను. అట్లే దివ్యమైన శక్తిని రాక్షసేంద్రుని వక్షస్థలంపై వేయగా అతడు మూర్ఛ చెందెను. కొద్ది క్షణములలో మరలా శంఖచూడుడు చైతన్యం పొంది ఇంకొక రథం, వేరొక ధనుస్సు స్వీకరించెను. మాయలు చేయవారిలో మేటియగు శంఖచూడుడు యుద్ధాన్ని తన బాణవర్షం చే కుమారస్వామిని కప్పివేశను. ఆ తర్వాత మిక్కిలి శక్తి కలిగిన శక్తిని చాలా వేగంగా కుమారస్వామిపై వేశను. కార్తికేయుడు మహాబల సంపన్నుడైనను ఆ శక్తి తగులుటచే మూర్ఛ పొందెను. మూర్ఛపడి ఉన్న కార్తికేయుని కాళికాదేవి తీసుకుని మహాదేవుని సన్నిధికి చేర్చెను. మూర్ఛపడి ఉన్న కుమారస్వామిని శివుడు తన చూపుతోడనే బ్రతికించెను. పరమశివుడు అతనికి అనంతమైన బలమిచ్చెను. తర్వాత తన సైన్యాన్ని యుద్ధం చేయుటకు పంపెను. అంత దేవతలకు శంఖచూడుని సైన్యములతో గొప్ప యుద్ధం జరిగింది. దేవేంద్రుడు వృషపర్వతునితోనూ, భాస్కరుడు విప్రచిత్తితోనూ, చంద్రుడు దంభునితోనూ, కాలుడు కాళేశ్వరునితోనూ, అగ్ని గోకర్ణునితోడను, కుబేరుడు కాలకేయునితోడను, విశ్వకర్మ యమునితోనూ, మృత్యువు భయంకరునితోడను, యముడు సంహారునితోనూ, వరుణుడు కలవింకునితో, వాయువు చంచరునితో, బుధుడు ధృతపుష్టునితో, శని రక్తాక్షునితో, జయంతుడు రత్నసారునితో, అష్టవసువులు వర్చోగణంతో, అశ్విని కుమారుడు దీప్తిమంతునితో, నలకూబరుడు ధూమ్రునితో, ధర్ముడు ధనుర్ధరునితో, కుజుడు మండూకాక్షునితో, ఈశ్వరుడు శోభాకరునితో, మన్మధుడు పిఠరునితో, ద్వాదశాదిత్యులు ఉల్కాముఖాది రాక్షసులతో, ఏకాదశ రుద్రుల భయంకరులైన 11 రాక్షసులతో, నందీశ్వరాదులు ఇతర రాక్షసగణంతో యుద్ధం చేసిరి. యుద్ధానంతరం వటవృక్షం కింద శంకరుడు మహాకాళితో షణ్ముఖునితో కలిసి కూర్చుండెను. శంకరుని సైనికులంతా యుద్ధమున ఓడిపోయినందువల్ల శంఖచూడుడు తన దానవ సమూహంతో రత్నసింహాసనమున కూర్చునెను. శంఖచూడునితో జరిగిన యుద్ధాన్ని దేవతలందరూ ఓడిపోయి భయంతో పరిగెత్తారు. దాన్ని చూసి కుమారస్వామి రాక్షసులపై కోపించి దేవతలకు అభయం ఇచ్చెను. కార్తికేయుడు తన సైన్యానికి ఉత్సాహం పెంచసాగెను. అట్లే తానొక్కడే దానవులతో యుద్ధం చేయసాగెను. అతని వల్ల రాక్షస సైన్యాన్ని 100 అక్షౌహిణీల సైన్యం మృతి చెందెను. అప్పుడు కాళికాదేవి కోపంతో 100 పుర్రెలతో రాక్షసుల రక్తం తాగెను. అట్లే 10 లక్షల ఏనుగులను, 100 లక్షల గుర్రాలను ఒకే చేత పట్టుకొని మింగెను. వేల కొలది మొండములు యుద్ధమున నేలరాలినవి. స్కందుని యొక్క బాణం వల్ల దానవులు క్షతగాత్రులై భయపడి పరిగెత్తిరి. వృషపర్వాది దానవులు కార్తికేయునితో క్రమంగా యుద్ధమనరించిరి. రణరంగాన ఉన్న స్కందుని శివుడు రక్షించుచుండెను. కాళికాదేవి రణరంగానికి బయలుదేరగా నందీశ్వరాది వీరులు ఆమె వెంట నడిచిరి. రణరంగాన ప్రవేశించగానే కాళిక సింహనాదం అనర్చింది. ఆ సింహనాదానికి రాక్షసులందరూ మూర్ఛిల్లిరి. సంతోషంతో ఆమె సుర్రను సేవించి అట్టహాసం అనర్చింది. అట్లే రణరంగాన సంతోషం పట్టలేక నాట్యమాడింది. రణరంగాన వీరవిహారం చేస్తున్న కాళికను చూసి శంఖచూడుడు రణరంగానికి వచ్చి భయపడి పరుగెడు తన సైన్యానికి ధైర్యం చెప్పెను. కాళికాదేవి ఆగ్నేయాస్త్రం వేయగా శంఖచూడుడు వారణాస్త్రంతో దాన్ని చల్లార్చెను. కాళికాదేవి వారణాస్త్రం సంధించగా అతడు గాంధర్వాస్త్రంతో దాన్ని ఉపశమింపచేసెను. కాళికాదేవి మహేశ్వరాస్త్రం ప్రయోగించగా నారాయణాస్త్రంతో అతడు దాన్ని ఖండించెను. కాళికాదేవి నారాయణాస్త్రం వేయగా శంఖచూడుడు వెంటనే రథం నుంచి కిందకి దిగి సాష్టాంగ నమస్కారం చేయగా ఆ అస్త్రం ఆకాశంలోకి వెళ్ళిపోయింది.
కాళికాదేవి ప్రయోగిస్తున్న దివ్యాస్త్రాలను శంఖచూడుడు దివ్యాస్త్రాల చేతనే ఉపసంహరించెను. చివరకు కాళిక శక్తిని ప్రయోగించగా తన దివ్యాస్త్రాల చే దాన్ని ముక్కలు ముక్కలు చేసెను. శంఖచూడునితో జరుగుతున్న యుద్ధాన తన శస్త్రాస్త్రాలు విఫలమగటం వల్ల కాళికాదేవి కోపంతో పాశుపతాస్త్రం సంధింపచేసెను. కానీ అశరీరవాణి శంఖచూడుని మరణం పాశుపతాస్త్రాన లేదని, అతని కంఠంలోని శ్రీహరి కవచం అతని భార్య యొక్క సతీత్వం ఉండనంత వరకు అతనికి జరమృత్యువులు లేవని చెప్పుటచే ఆమె పాశుపతాస్త్రాన్ని సంధించలేదు. ఆమె కోటి దానవులను ఒక్కసారిగా చంపి శంఖచూడుని తింటకై వెళ్ళెను. కానీ శంఖచూడుడు వాడియగు దివ్యాస్త్రాలచే ఆమె ప్రయత్నం వ్యర్థం గావించను. ఆమె ప్రయోగించిన ఖడ్గాన్ని సైతం తన దివ్యాస్త్రం చే తుత్తునయలు గావించను. అదేవిధంగా రెండవసారి అతన్ని తినాలని కాళిక చేసిన ప్రయత్నం సర్వసిద్ధేశ్వరుని వల్ల విఫలమయ్యను. అందువల్ల కోపంతో ఆమె తన పిడికిటితో అతని రథాన్ని అతని సారథిని పడగొట్టి అతనిపై ప్రళయకాలాగ్ని జ్వాల వంటి శూలం వేసెను. కాళికాదేవి కోపంతో తన పిడికిటితో అతన్ని గుద్దగా క్షణకాలం అతడు మూర్ఛిల్లెను. తర్వాత వెంటనే తేరుకొని లేచి నిలబడెను. ఆమె బాహుయుద్ధం చేయటకు ఇష్టపడగా అతడు దానికి ఒప్పుకొనక నమస్కరించెను. ఆమె వేసిన శస్త్రాస్త్రాలన్నింటినీ ఆ దానవుడు వ్యర్థం చేయసాగెను. అట్లే ఆమెపై గల మాతృబుద్ధితో కాళికాదేవిపై అస్త్రాలు వెయ్యలేదు. అయినా కాళికాదేవి కోపంతో అతన్ని పట్టుకొని ఎత్తి గిరగిరా చుట్టూ తిప్పి పడవేశను. అయినా అతడు వెంటనే లేచి నిలబడి భద్రకాళికి నమస్కరించెను. శంఖచూడుడు వెంటనే రత్న నిర్మితమైన విమానం అధిరోహించెను. ఇంతసేపు యుద్ధం చేసినా అతడు అలసిపోలేదు. పైగా సంతోషంతో అతడుండెను. భద్రకాళి రాక్షసుల మాంసం తిని రక్తాన్ని తాగి చివరకు శంకరుని వద్దకేగి యుద్ధ వృత్తాంతాన్నంతయు పూసగుచ్చినట్టు వివరించింది. ఇప్పుడు దానవేంద్రుని దగ్గర 1,00,000 సైనికులు మాత్రం ఉన్నారు. మిగిలిన వారందరినీ నేను తింటుని. ఇంకను రణరంగాన అతను చంపుటకై పాశుపతాస్త్రం సంధింపబోగా అశరీరవాణి అతడు నీతో చావడని నాకు చెప్పాను. ఎట్లయినా రాజేంద్రుడు మంచి బలపరాక్రమాలు కలవాడు, పైగా జ్ఞానవంతుడు. ఇంత యుద్ధం జరిగినా అతడు నా శస్త్రాస్త్రాలు ఖండించనే కానీ తనకు తానుగా నాపై ఒక అస్త్రాన్ని వేయలేదని భద్రకాళి శంకరునితో అనగా శంకరుడు నవ్వి ఊరుకుండెను. ఓం శాంతి శాంతి శాంతి.